సినిమా స్ట్రగుల్స్ అంటున్నారు మీరు? మేడం 95 నుంచి నాకు 2017 వరకు అన్ని స్ట్రగుల్సే మేడం. అవునా? చేశాను చాలా సినిమాలు. మీకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఆదిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి, మళ్ళీ అలాగే నువ్వు వస్తావని నాగార్జున గారితో, చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, మహేష్ బాబు గారితో యువరాజు, ప్రభాస్ గారితో యోగి, పవన్ కళ్యాణ్ గారితో బద్రి, తమ్ముడు, ఖుషి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఇంకెవరు మేడం హీరోలు? అందరు హీరోలతో అయింది. అందరు హీరోలు వెంకటేష్ బాబు గారితో సీతమ్మగిట్ల సిరిమల చెట్టు అంటే బాడీ గార్డ్ చేశాను, కానీ బాడీ గార్డ్లో కట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య చేశాను, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, ఇవన్నీ. ఇంకా ఏం సినిమా మేడం సార్ది అంతేనా? అందరిది కవర్ చేశారు. గేమ్ చేంజర్ అన్నారు. గేమ్ చేంజర్ అంటే అది కూడా ధృవాలో చాలా బాగుంటుంది. అది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఓకే, రామ్ చరణ్ గారిది. మరి మీరు చెప్పాలి అంటే ఏంటంటే, సరే ఇలా బిజీ అందరితో చేశాను అన్నారు, కానీ ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఒకసారి బిజీ ఉంటారు, ఒకసారి ఖాళీ ఉంటారు, ఎలా మీరు ఎలా హౌ డూ యూ అప్రోచ్? అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం. వాళ్ళకు ఒకవేళ మనం సెట్ అయితేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకుంటారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతిదీ కూడా సినిమాలు వస్తాయి కానీ ఒక మంచి బ్రేక్ త్రూ క్యారెక్టర్ రావాలి. అండ్ మంచి క్యారెక్టర్ చేసిన సినిమానేమో ఫ్లాప్ అవ్వడం అలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. రీసెంట్ కిక్ 2లో మంచి క్యారెక్టర్ చేసాను రవితేజ గారి సినిమాలో. నేను అనుకున్నా ఇప్పుడు బ్రేక్ వస్తుందేమో అనుకున్నా, అది అంత రాలేదు. తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా, అది కొంచెం ఇబ్బంది. అట్లా ఉంటాయి మేడం. మనం చేసిన సినిమాలు ఆడితే ఆ నిజ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరు వచ్చి బయటపడిపోతాం. అది ఇంకా సినిమాలు అంటే మళ్ళీ సారీ నాకు కరెక్ట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మన ఎవరు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమాలో, అందులో 6 మంది రౌడీలు ఉంటారు మెయిన్ విలన్స్, అందులో నేను ఒకటి. చాలా అది కూడా ఖతర్నాక్ సినిమా మేడం, అది ఫుల్ రివెంజ్ సినిమా. అది కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చాను నేను. సో మరి మీరు జబర్దస్త్ ఏమో ఫుల్ కామెడీ, ఈ సినిమాలనేమో మరి విలన్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. సో రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తారా మేడం? యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చిన హీరో ఫ్రెండ్స్లో, ఆ తర్వాత హెంచ్మెన్కి వెళ్ళిపోయాను, టోటల్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయినా. తర్వాత నాకు తెలియకుండానే జబర్దస్త్లో నాకు బ్రేక్ ఇచ్చిన మా గురువు గారు అదిరే అభి గారు, ఆయన వల్లనే జబర్దస్త్ రావడం, జబర్దస్త్లో మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ మంచి పేరు రావడం అదిరే అభి గారి వల్లనే. 2013 నుంచి జర్నీ ఉంది, 400 ఎపిసోడ్స్ వరకు చేశాను. తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన మన అవినాష్, కార్తిక్ వాళ్ళిద్దరికి క్రెడిట్ వాళ్ళిద్దరికే పోతుంది మేడం. వాళ్ళు నిజంగా వాళ్ళ వల్లనే ఆ క్యారెక్టర్ రావడం. సో ఇదంతా జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కానీ నాకు ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఒక విలన్గా సెటిల్ అయిపోవాలని నాకు ఉన్నది మేడం.